హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మన టాపిక్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండి. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనగానే ఒక స్ట్రీమ్ ఉంటుంది అండ్ ఆ స్ట్రీమ్ అంటే ఒక జస్ట్ రివర్ కానీ ఒక ఫ్లో ఆఫ్ వాటర్. సో అందులో నుంచి ఒక బోట్. సో ఆ బోట్ అండ్ స్ట్రీమ్ రెండు స్పీడ్స్ని బేస్ చేసుకొని ఇచ్చే ప్రాబ్లమ్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ మన బేసిక్ ఏంటి, స్పీడ్. సో స్పీడ్ అనగానే స్ట్రీమ్కి ఒక స్పీడ్ ఉంటుంది, బోట్కి ఒక స్పీడ్ ఉంటుంది, ఆర్ ఆ బోట్లో ఉంటే మ్యాన్కి ఒక స్పీడ్ ఉంటుంది కదండి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి ఈ ఫార్ములా గుర్తులేదు, ఏం చేద్దాం. సో మనకి స్పీడ్ అనే వాల్యూ సో కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్ మీటర్స్ పర్ సెకండ్ అని ఇస్తారు కదా క్వశ్చన్లో. సో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారనుకుందాం. సో స్పీడ్ అంటే ఏంటో మనకి తెలీదు, ఫస్ట్ డిస్టెన్స్ బై టైం అని తెలీదు. సో కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి క్వశ్చన్లో ఇస్తారు కదా. సో కిలోమీటర్స్ అంటే ఏంటి, డిస్టెన్స్. అవర్ అంటే ఏంటి, టైం. సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. సో ఒకవేళ డిస్టెన్స్ అడిగారు, స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ అడిగితే స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ డిస్టెన్స్. టైం అడిగారు, డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ టైం. సో ఇలాగా మన క్వశ్చన్స్ ఎలా అడిగితే మనం ఆన్సర్ అలాగా మార్చి రాసుకోవచ్చు. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకి ముందుగా తెలియాల్సింది ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి తెలియాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఏం లేదు. సో ఒకవేళ మనకి స్ట్రీమ్కి ఒక స్పీడ్ ఉంది అని అనుకున్నాం, ఆ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి ఎస్ అనుకుందాం. సో ఆ బోట్ కూడా ఒక స్పీడ్ ఉంటుంది కదా, ఆ బోట్ కానీ మ్యాన్ కానీ. సో ఆ స్పీడ్ ఏమొచ్చి ఎం అనుకుందాం. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఒకవేళ స్ట్రీమ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటే బోట్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి. సో బోట్స్ డైరెక్షన్ అండ్ స్ట్రీమ్ డైరెక్షన్ రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటే మనం ఎక్కువ స్పీడ్తో ఇంకా ముందు ట్రావెల్ చేయొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, మ్యాన్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ రెండు యాడ్ చేస్తే మనకి డౌన్ స్ట్రీమ్ అనేది వస్తుంది. సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇప్పుడు స్ట్రీమ్ ఒక్క డైరెక్షన్ ఇలా ఉందనుకోండి, స్ట్రీమ్ ఇటు నుంచి ఇలా ఫ్లో అవుతుంది, బోట్ ఏమో ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది అనుకుందాం. సో బోట్ ఈజ్ నథింగ్ బట్ అ మ్యాన్. సో మ్యాన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్ స్ట్రీమ్. సో అక్కడ ఏమవుతుంది, కంపల్సరీగా స్పీడ్ అనేది తగ్గుతుంది. సో స్ట్రీమ్ స్పీడ్ ఇలా ఉంటే మ్యాన్ డైరెక్షన్ ఇలా ఉంటుంది. సో రెండు ఆపోజిట్ కాబట్టి నెగిటివ్ చేస్తాం. సో మ్యాన్ మైనస్ ఎస్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ అప్ స్ట్రీమ్. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఎం ప్లస్ ఎస్, అప్ స్ట్రీమ్ అంటే ఎం మైనస్ ఎస్. సో ఇక్కడ నుంచి స్పీడ్ ఆఫ్ మ్యాన్ అడుగుతారు, ఆర్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అని అడిగారు అనుకోండి. సో ఎస్ కానీ ఎం కానీ మనం ఇక్కడ నుంచి సబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో రెండు ప్లస్ చేసేస్తాము. సో ఇక్కడ నుంచి 2m ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ ప్లస్ యూఎస్. సో m ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ ప్లస్ యూఎస్ బై 2 అంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇది. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఎలా వస్తుంది, ds ప్లస్ యూఎస్ బై 2, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. సో మనకి ఎస్ కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ds మైనస్ యూఎస్ బై 2 ఈజ్ బోట్ యొక్క స్పీడ్ ఆర్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. సో ఇది మన బోట్స్ అండ్ స్ట్రీమ్స్ బేసిక్స్ అండి. ఇవి ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న డయాగ్రామ్తో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రిప్రజెంటేషన్ ఏంటి అంటే జస్ట్ 3 లైన్స్. అంతే. ఈ జస్ట్ చిన్న డయాగ్రామ్తో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. అండ్ ఇందులో ఒక రిప్రజెంటేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మధ్యలో లైన్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఓకే, అంటే ఇది ఎస్. ఓకే, ఇక్కడ ఇచ్చే ఎస్ ఇది స్ట్రీమ్ యొక్క స్పీడ్.
అండ్ ఈ 2 లైన్స్ ఏంటి అంటే మ్యాన్ యొక్క స్పీడ్ ఆర్ బోట్ యొక్క స్పీడ్, మ్యాన్ ఆర్ బోట్. సో ఇక్కడ యారో మార్క్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో ఇది స్ట్రీమ్తో సేమ్ డైరెక్షన్, ఇది స్ట్రీమ్తో ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఈ చిన్న డయాగ్రామ్ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి మనం డిఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యూఎస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్పాను, ఎంఎస్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకు డిఎస్ ఎలా వస్తుంది, M+S వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కదా. సో ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి డిఎస్ వస్తుంది. ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి అంటే ఒకటి స్ట్రీమ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే మ్యాన్ ఇటు వస్తున్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఏమొస్తున్నాయి మనకి, ఆపోజిట్ ఉన్నప్పుడు యూఎస్ వస్తుంది, అప్ స్ట్రీమ్. సో ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. సో ఈ చిన్న డయాగ్రామ్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ క్వశ్చన్, రాజు is swimming with a speed of 10 km/h, river flowing with a speed of 8 km/h. Find ds and us. సో డైరెక్ట్గా డయాగ్రామ్తో మనం ఆన్సర్ రాసేద్దాము. సో డైరెక్షన్స్ ఫస్ట్ వేసేసుకొని, సో స్ట్రీమ్ స్పీడ్ మధ్యలోది, రివర్ ఫ్లోయింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 8 km, మధ్యలోది 8 km. రాజు అంటే నథింగ్ బట్ మ్యాన్ ఆర్ బోట్. సో మ్యాన్ స్పీడ్ ఏమో 10 km, ఇక్కడ 10 ఇక్కడ 10. సో మనకి డిఎస్ కావాలి, యూఎస్ కావాలి. డిఎస్ అంటే ఏంటి, రెండు యాడ్ చేసి రాసేది డిఎస్. ఇక్కడ డిఎస్ వస్తుంది, ఇక్కడ యూఎస్ వస్తుంది అని చెప్పాను కదండి. సో రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ డౌన్ స్ట్రీమ్. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అప్ స్ట్రీమ్. సో రెండు యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ 18. సో ఇక్కడ రెండు మైనస్ చేస్తే 10 - 8 is 2. సో మనకి అప్ స్ట్రీమ్ ఎంత, 2 km/h. సో 2 km/h ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ కూడా km/h. సో యూఎస్ ఈజ్ 2 km/h, డిఎస్ ఈజ్ నథింగ్ బట్ రెండు యాడ్ చేయాలి, 18 km/h. Next problem, boat running in still water is 4 km/h, rate of stream is 2 km/h. సో స్ట్రీమ్ రేట్ ఇచ్చారు. సో స్ట్రీమ్ రేట్ ఈజ్ 2 km/h. సో ఇక్కడ స్ట్రీమ్ రేట్, ఇక్కడ స్ట్రీమ్ రేట్, ఇక్కడ స్ట్రీమ్ రేట్ 2 km/h. సో బోట్ రన్నింగ్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 4 km/h అంటే ఏంటి లేదు, దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ మ్యాన్. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇక్కడ రాసుకుందాము. సో డిఎస్ ఎలా వస్తుంది, జస్ట్ M+S. సో M+S చేస్తే డిఎస్ వస్తుంది, 4 + 2 is 6. సో ఇక్కడ 4 - 2 is 2. సో ఇది డిఎస్, ఇది యూఎస్. సో డైరెక్ట్గా ఒక చిన్న డయాగ్రామ్తో మనకి ఆన్సర్స్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఆ స్విమ్మర్స్ డిఎస్ ఇచ్చారు 11 km/h, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చారు. సో సేమ్ డయాగ్రామ్. సో స్విమ్మర్స్ డిఎస్ ఇక్కడ రాసుకుంటున్నాం, యూఎస్ ఇక్కడ రాస్తాము. ఇది స్ట్రీమ్ స్పీడ్. సో స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు 1.5 km ఇచ్చారు. సో స్విమ్మర్స్ డిఎస్ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ 11 km. ఫైండ్ స్పీడ్ ఆఫ్ యూఎస్ ఎంత అడుగుతున్నారు. సో దీని నుంచి ఇక్కడ 1.5, ఇక్కడ కూడా 1.5, దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో దీని నుంచి యూఎస్ ఎలా రాసుకుంటాము, సో ఫస్ట్ మనము ఇది కనుక్కోవాలి, మ్యాన్ ఆఫ్ ఇక్కడ వచ్చే వాల్యూ, దట్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఆర్ స్పీడ్ ఆఫ్ బోట్. సో ఇది వాల్యూ ఎలా వస్తుంది, దిస్ వాల్యూ ప్లస్ దిస్ వాల్యూ గివ్స్ యూ 11 కదండి. సో మ్యాన్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ రెండు కలిపితే మనకి డిఎస్ వస్తుంది. సో ఈ వాల్యూ కావాలంటే డిఎస్ నుంచి స్ట్రీమ్ స్పీడ్ జస్ట్ మైనస్ చేసేస్తే స్పీడ్ ఆఫ్ మ్యాన్ తెలుస్తుంది. అంటే 11 - 1.5 విచ్ ఇస్ 9.5. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ 9.5. సో ఇక్కడ నుంచి మనం స్ట్రీమ్ వాల్యూ తెలుసు, మ్యాన్ వాల్యూ తెలుసు. అప్ స్ట్రీమ్ ఎంత, 9.5 - 1.5. స్పీడ్ ఆఫ్ మ్యాన్ మైనస్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ విచ్ ఇస్ 8. సో ఇక్కడ నుంచి అప్ స్ట్రీమ్ ఎంత, 8 km/h.
per hour అంతే. సో జస్ట్ వన్ సింగిల్ డయాగ్రామ్తో ఆన్సర్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, రవి కెన్ రో డౌన్ స్ట్రీమ్ ఆఫ్ 9 kilometers per hour and upstream 3 kilometers per hour. Find speed of man and speed of stream. సో డౌన్ స్ట్రీమ్ ఇచ్చారు, అప్ స్ట్రీమ్ ఇచ్చారు. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ కనుక్కోవాలి అండ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోవాలి, రెండు కనుక్కోవాలి. సో మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదండి, మ్యాన్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ ds ప్లస్ యూఎస్ బై 2. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్ ds మైనస్ యూఎస్ బై 2. సో ds ప్లస్ యూఎస్ అంటే 9 ప్లస్ 3 is 12 by 2 is nothing but 6 kilometers per hour. ds minus us by 2 అంటే 9 minus 3 is 6 by 2, that is 3 kilometers per hour. సో జస్ట్ మనము డయాగ్రామ్ బేస్డ్ కూడా చూద్దాము ఒకవేళ ఆన్సర్. సో డౌన్ స్ట్రీమ్ 9 ఇచ్చారు, అప్ స్ట్రీమ్ 3 ఇచ్చారు. సో స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఎంత 6 వచ్చింది, స్ట్రీమ్ స్పీడ్ ఎంత 3 వచ్చింది. సో రెండు యాడ్ చేస్తే 9 వస్తుందా, 6 ప్లస్ 3 ఈజ్ 9 అండ్ 6 మైనస్ 3 ఈజ్ 3. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో జస్ట్ మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 9 kilometers per hour. సో డయాగ్రామ్ వేసుకుందాము ఫస్ట్. సో స్పీడ్ ఆఫ్ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇచ్చారు 9 kilometers per hour. Find the speed along with water if his speed against water is 7.5. స్పీడ్ అగెయిన్స్ట్ వాటర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ ఇచ్చారు, అంటే ఏమిచ్చారు, అప్ స్ట్రీమ్ ఇచ్చారు. అప్ స్ట్రీమ్ ఇస్ 7.5. సో ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద స్పీడ్ అలాంగ్ విత్ వాటర్. అలాంగ్ విత్ వాటర్ అంటే సేమ్ డైరెక్షన్లో స్పీడ్ కనుక్కోవాలి, అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవాలి, అంటే ds కనుక్కోవాలి. సో ఈ రెండు యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్ వస్తుంది డైరెక్ట్గా, కానీ మనకి స్ట్రీమ్ స్పీడ్ అంతా తెలీదు. సో ఫస్ట్ స్ట్రీమ్ స్పీడ్ అనేది డిరైవ్ చేసుకుందాం. సో 9 మైనస్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 7.5 కదా. సో ఇక్కడ నుంచి ఎస్ ఎంత వస్తుంది, 9 మైనస్ 7.5 ఇస్ 1.5, అంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత 1.5 అని అర్థం. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసేస్తే డైరెక్ట్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది వస్తుంది. డౌన్ స్ట్రీమ్ ఎంత, 9 ప్లస్ 1.5 దట్ ఈస్ 10.5 kilometers per hour. Next problem, very very important problem. Speed of boat is 24 kilometers per hour. So first diagram వేసుకుందామండి. Speed of boat is 24 ఇచ్చారు. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 8 kilometers ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు 8 kilometers. దెన్ what time will be taken by boat to cover a distance of 128 kilometers along the stream. సో along the stream అంటే ఏంటి, ds డౌన్ స్ట్రీమ్. సో అగెయిన్స్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్, అలాంగ్ అంటే డౌన్ స్ట్రీమ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ds కనుక్కుందాము. ds కనుక్కున్న తర్వాత 128 kilometersకి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ds ఎంత, 24 ప్లస్ 8 ఈజ్ నథింగ్ బట్ 32. సో ds ఏమొస్తుంది, 24 ప్లస్ 8 32 వస్తుంది, 32 kilometers per hour. సో 1 అవర్కి 32 kilometers ఆ బోట్ అనేది ట్రావెల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలిసింది. సో క్వశ్చన్లో ఏమడిగారు, 128 kilometersకి ఎంత టైం పడుతుంది అని. సో 32 kilometersకి 1 అవర్ పడితే 128 kilometersకి ఎంత టైం పడుతుంది. సో జస్ట్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 128 by 32, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 4 hours. సో 32 4s 128. సో ఒక గంటకి 32 kilometers ట్రావెల్ చేస్తే 128 kilometers ట్రావెల్ చేయడానికి 4 hours పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a boat goes 48 kilometers downstream in 20 hours. సో డౌన్స్ట్రీమ్ ఇచ్చారు 48 kilometers in 20 hours. సో
స్పీడ్ ఏంటి కిలోమీటర్స్ బై టైం. సో ఇది ఎంత వస్తుంది 2 2 2 4 24/10 is 2.4 kilometers per hour. It takes 4 more hours to cover the same distance against the stream. Against అంటే upstream, opposite direction. సో సేమ్ డిస్టెన్స్ ఇచ్చారు అంటే 48 కిలోమీటర్సే, కానీ 4 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. అంటే 20 అవర్స్ కంటే ఒక 4 అవర్స్ ఎక్స్ట్రా అంటే 24 అవర్స్. సో ఇట్ ఈస్ 2 కిలోమీటర్స్ పర్ అవర్. సో మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చింది, అప్ స్ట్రీమ్ వచ్చింది. ఇంకా స్పీడ్ ఆఫ్ బోట్ కనుక్కోవాలి అంతే. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ మ్యాన్, which is nothing but ds plus us by 2. So 4.4 by 2, which is 2.2. Next problem. Harsha can row 24 kilometers per hour in still water. So still water lo ante man of speed of man or speed of boat is 24 kilometers per hour. It takes him twice as long as to row up to row down. అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇక్కడ అనుకుంటే, సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ అప్ స్ట్రీమ్ అని ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫైండ్ ద రేట్ ఆఫ్ స్ట్రీమ్ అడుగుతున్నారు. సో ఒకవేళ రేట్ ఆఫ్ స్ట్రీమ్ అనేది ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 24 ప్లస్ ఎక్స్. upstream is 24 minus x. సో ఇక్కడి వరకు మనకి తెలుసు. సో ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇట్ టేక్స్ హిమ్ ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ టు రో అప్. సో ds ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ అప్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ అప్ స్ట్రీమ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ 2 ఇంటూ 24 మైనస్ ఎక్స్. 24 plus x is equals to 48 minus 2x. So 3x is equals to 48 minus 24. Again we get 24. So x is equals to 8. x అనేది ఏంటి, స్ట్రీమ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. సో మనం x అనుకున్నాం కదా రేట్ ఆఫ్ స్ట్రీమ్ని. So x is nothing but 8 kilometers per hour. So this is about boats and streams. So if you like this video, please hit the like button and please subscribe to my channel for more such videos. Thank you for watching my video.